పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ వైఖరి ధోరణి పైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా చిట్చాట్లో స్వయంగా ఆమె ఈ విషయాలు వెల్లడించారని మీడియా వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ విషయంపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలు కావాలనే కవిత పైన దుష్ప్రచారం చేస్తున్నారు, పార్టీకి ఆమెను దూరం చేయాలని ట్రై చేస్తున్నారని కవితే ఈ మాటలు మీడియాతో చెప్పినట్టయితే మీడియా వర్గాలు అయితే వెల్లడించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో నేతలు మరి ఆమెను దూరం పెట్టడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు, ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారంటే రీసెంట్గా కవిత దాదాపు 47 నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది. అక్కడ ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర రూపంలో అక్కడ వెళ్ళి అందరినీ ఆ కార్యకర్తల్ని ప్రజల్ని అందరితో మాట్లాడుతూ మమేకం అవుతూ పర్యటించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో సామాజిక తెలంగాణ అనే ఒక అంశం అయితే లేవనెత్తుకున్నారు. ఎందుకు అంటే తెలంగాణలో సామాజిక న్యాయం జరగట్లేదు, ప్రజలందరికీ సమానత్వం లేదు, మహిళలకి అలాగే భూములు ఉన్న వాళ్ళే బాగుపడుతున్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళే బాగుపడుతున్నారు, సామాజికంగా పేదవాళ్లకు న్యాయం జరగట్లేదు, మహిళలకు న్యాయం జరగట్లేదు అని ఒక అంశం అయితే లేవనెత్తుకున్నారు కవిత. ఈ నేపథ్యంలో అంటే గత 2 టర్మ్స్ చూసుకుంటే 10 సంవత్సరాల వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీయే పరిపాలించింది కాబట్టి పార్టీకి వ్యతిరేకంగా కవిత ధోరణి ఉందని కొంతమంది బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలు వాళ్ళు భావించి ఈ విధంగా కవిత పైన దుష్ప్రచారం చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కవిత టార్గెట్ ఏంటి, మరి ఈ కవిత ఎవరిని టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీలో అని మరికొంతమంది సీరియస్గా తీసుకున్నారంటే మనం 10 సంవత్సరాలు పరిపాలించిన పాలన బాగలేదా అని అటు పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు కవిత పైన అని మీడియా వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. మరోవైపు కవిత మాత్రం ఆ జైల్లో నుంచి వచ్చిన తర్వాత అప్పుడైతే శబ్దం చేసింది, నన్ను జైలుకు పంపించిన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను అని ప్రామిస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అటు ఆ పార్టీకే దగ్గరగా ఉన్నట్టు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంది, అంటే బీజేపీ పార్టీ కవితను జైల్లో పెట్టించిందని అప్పట్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ధోరణి కూడా కొంచెం బీజేపీ పార్టీకి సపోర్టివ్గా ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కవిత తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టయితే తెలుస్తుంది అని అయితే మీడియా వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా అంటే నేను 6 నెలలు జైల్లో ఉన్నాను, ఎంతో కష్టపడ్డాను, నన్ను ఇప్పటి వరకు నేను కష్టపడ్డది నేను బాధపడ్డది చాలదా, నన్ను ఇంకా ఎందుకు బాధ పెడతారు, ఈ విషయం అధిష్టానం దగ్గరికి వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను, అధిష్టానం స్పందిస్తుంది అని నేను అనుకుంటున్నాను అయితే కవిత మీడియా దగ్గర చిట్చాట్లో అయితే వెల్లడించడం అయితే జరిగిందని మీడియా వర్గాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు అటు కాంగ్రెస్ కూడా ఈ విషయాన్ని తీసుకుని, ఎందుకంటే రాజకీయ పార్టీలలో ఒకరు బాధపడ్డా ఒకరు విమర్శ చేసినా లేకపోతే వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పినా కూడా అవతలి పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయంపై స్పందిస్తారు, ఎందుకంటే అది రాజకీయంలో ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి. ఈ విషయం పైన కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో భాగంగా అంటే మేము కవిత కొత్త పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాము, ఎందుకంటే మహిళలకు సమానత్వం లేదు, ఇక్కడ సామాజిక న్యాయం జరగట్లేదు తెలంగాణలో అనే ఒక అంశం లేవనెత్తుకుంది, మా సపోర్టు పూర్తిగా మేము మద్దతు ఇస్తాము అని క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో సామాజిక న్యాయం లేదంటే కారణం అందరూ గత 10 ఏళ్లలో చాలామంది డబ్బులున్న వాళ్ళే భూములు దోచుకున్నారు, ఆస్తులు కూడా పెట్టుకున్నారు. కవితకు అన్యాయం జరిగిందేమో, ముఖ్యంగా బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య లాంటి వాళ్ళే ఆస్తుల పంపకంలో మోసం చేశారేమో. దాదాపు 1500 కోట్ల వరకు మీడియా సంస్థ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆస్తులలో కవితకు దక్కకుండా చేస్తున్నారు. అన్ని కేటీఆర్ కొడుకు పైనే ఉన్నాయి ఆస్తులు, అన్ని కేటీఆర్ కొడుకు పేరుతోటే ఉన్నాయి అని కవిత తీవ్ర అసంతృప్తిగా ఉందని మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అలాగే మేము సపోర్టివ్గా ఉంటాము కవితకు, ముఖ్యంగా పార్టీ పెడితే అయితే స్వాగతిస్తాము, ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 2 కలిసి నడుస్తున్నాయి, ఇప్పుడు వాళ్ళ వైఖరి అదే విధంగా ఉంది, ఈ విషయం కవితకు మింగుడు పడడం లేదు, అందుకే ఈ విధంగా ఆవిడ స్పందించింది అని సామ రామ్మోహన్ రెడ్డి అయితే మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మరి ఈ విషయం పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరి ఏ విధంగా స్పందిస్తారు, ఎందుకు అంటే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది, ఇప్పుడు మొత్తం చర్చ నడుస్తుంది, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. కవిత ఎవరిని ఉద్దేశించి ఆ దుష్ప్రచారం చేసే నాయకుల పేర్లేంటో చెప్పలేదు, మరి మీడియా చాట్లో మరి కొత్త పార్టీ పెడుతుందా లేదా అనేది చెప్పలేదు. కానీ అటు అవతలి పార్టీ వాళ్ళైతే మాత్రం ఈ మాటల్ని అవకాశం తీసుకొని మాత్రం విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి. అటు మేము సపోర్టుగా ఉంటామంటూనే స్వాగతిస్తామంటూనే అటు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మోడీ అంటే కేసీఆర్కి ఇష్టము, ఇద్దరు కలిసే ముందుకు వెళ్తున్నారు. అంటే
కూతురు లైఫ్ ఏమైనా పర్లేదు కేసీఆర్కి, కానీ రాజకీయ జీవితమే ముఖ్యం కేసీఆర్కి అన్నట్టు కేసీఆర్ వైఖరి ఉంది అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ వ్యాఖ్యలకు అన్నిటికీ తెరపడాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఖచ్చితంగా ఈ విషయం పైన స్పందిస్తారని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఏ విధంగా మాట్లాడతారు? ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని కొంచెం పెద్దగానే టార్గెట్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇది పార్టీ అంతర్గత విషయం అయినా కూడా మీడియా చిట్ చాట్లో చెప్పినా కూడా, ఎందుకంటే ప్రెస్ మీట్లో భాగంగా ఒక వీడియో రూపకంగా చెప్పలేదు కాబట్టి, మరి చిట్ చాట్లో చెప్పారు కాబట్టి కవిత, మరి ఈ విధంగా అంటే ఈ చిట్ చాట్ విషయాన్ని అసలు అది నిజమా కాదా మీడియా వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని మళ్ళీ విమర్శలు చేస్తుంది. మరి కవిత మరి స్పందిస్తారా స్పందించరా అని అయితే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.